బంగారం వెండి పరుగు కాస్త తగ్గింది. కారణం అంతర్జాతీయ పరిణామాలే. ఆ మెటల్స్ ధరలు మరింత తగ్గుతాయా? ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే ప్రపంచంలో స్థిరత్వం పెరిగితే కమోడిటీస్ పరిస్థితి ఏంటి? వాజ్ దిస్ రిపోర్ట్. ఏడాది కాలంగా పెరుగుదలలో జోరు కనబరిచిన పసిడి, వెండి, రాగి ధరల్లో గణనీయ దిద్దుబాటు ఏర్పడింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే అంచనాలు, వెండిపై చైనా ఎగుమతి ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ ఎక్స్చేంజీల్లో ఈ లోహాల కాంట్రాక్టుల్లో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. పసిడి 2026 ఫిబ్రవరి ఫ్యూచర్స్ కాంట్రాక్టు ధర సోమవారం 0.04% నష్టపోయి 1,34,000కు వచ్చింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగుస్తుందన్న వార్తల దెబ్బకు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇన్ని రోజులు పట్టపగ్గాలు లేకుండా పరుగులు తీసిన పసిడి ధరల్లో డౌన్ ఫాల్ మొదలైంది. తులం బంగారంపై ఒక్క రోజులోనే 3,500 రూపాయల వరకు తగ్గుదల కనిపించింది. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగబోదన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళితే పరిస్థితిలో మార్పు రావచ్చు. విలువైన లోహాల కాంట్రాక్టుల్లో మదుపర్లు లాభాలు స్వీకరించేందుకు మొగ్గు చూపడం కూడా ఈ పతనానికి మరో కారణం. 2025లో బంగారం, వెండి విపరీతంగా పెరిగాయి. సాంకేతికంగా చూస్తే 2026లో ఈ స్థాయిలో లాభాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే పెరుగుదల మాత్రం ఖాయమంటున్నారు. పసిడి ధరలు చాలా అధిక స్థాయిల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏవైనా ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటే ధరలు బాగా దిద్దుబాటు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన విధాన వైఖరి వైపు మొగ్గు చూపితే పసిడి ఈటీఎఫ్ల నుంచి భారీగా పెట్టుబడులు తరలిపోయే ముప్పు కూడా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగిపోతుంది అన్నటువంటి అంచనాలతోటే ఇటీవల కాలంలో వెండి ధరలో కొంత తగ్గుదల మనం చూసాం. వెండి 2,50,000 రూపాయలను తాకి తర్వాత ఒక్కసారిగా అది తగ్గుముఖం పడటానికి కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి, ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. రెండు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిపోతుంది అనేటువంటి అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలు నిజమైతే ఇప్పుడున్న ధరల్లో మరికొంత తగ్గుదలకైతే అవకాశం ఉన్నమాట వాస్తవం. ఎంత మేర తగ్గొచ్చు అంటే, ఇప్పుడు ఈ రోజున సపోజ్ వెండి ధర 2,20,000 స్థాయిలో ఉందనుకోండి, అక్కడి నుంచి అది 1,90,000 వరకు కూడా దిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అంతేగాని అమాంతంగా డమాలైపోయి ఇప్పుడున్న ధరల్లో సగం ధరకు లేకపోతే 25% తగ్గిపోవటం జరిగే పని కాదు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ప్రణాళికలపై చర్చలు దాదాపు పూర్తి కావచ్చాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఇంతకాలం ఈ ఉద్రిక్తతలు ఉండటం వల్లే సురక్షితమని భావిస్తూ బంగారం, వెండిపై చాలా మంది పెట్టుబడులు పెట్టారు. ఉద్రిక్తతలు లేకపోతే ఈ లోహాల ధరలు తగ్గుతాయన్నది అంచనా. వెండి ఎగుమతులపై వచ్చే ఏడాది మొత్తం ఆంక్షలు విధించనున్నట్లు చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అమెరికాకు చెందిన సిఎంఈ గ్రూపు వెండి కాంట్రాక్టుల ట్రేడింగ్ కు మార్జిన్ పెంచడము వెండి ధరలు పడిపోవడానికి కారణమైంది. అటు బంగారం, వెండి ఆల్ టైమ్ హైలో ఉండటంతో ఎక్కువ మంది అమ్మకానికి మొగ్గు చూపుతున్నారు. ధర పెరిగినా తగ్గినా మన దేశంలో ప్రజలు మాత్రం బంగారాన్ని కొంటూనే ఉంటారు. మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం భారతీయ ఇళ్లలో దాదాపు 34,600 టన్నుల బంగారం నిల్వ ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం లెక్కగడితే ఇది 5 లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువ. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాల ప్రకారం భారత జీడీపీ సుమారు 4.1 లక్షల కోట్ల డాలర్లు. ఇళ్లలో ఉన్న బంగారంలో 80% ఆభరణాల రూపంలోనే ఉంది. జనం దీన్ని పొదుపుగానే భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం తన పసిడి నిల్వలను పెంచుకుంటోంది. 2024 నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ సుమారు 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో మొత్తం నిల్వలు 880 టన్నులకు చేరాయి. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారం సురక్షితమైన పెట్టుబడి కావడంతో కేంద్ర బ్యాంకులు కూడా దీనివైపు మొగ్గు చూపుతున్నాయి.